దసరా కానుకగా అక్టోబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రేమం సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపివేసింది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం తొలి వారంలో భారీ వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ తర్వాత కూడా 3 రోజులు వరుసగా దసరా సెలవులు కావడంతో ఆ రోజుల్లో కూడా ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇతర సినిమాలు బరిలో ఉన్నప్పటికీ ఏ ఒక్కటి ప్రేమం కలెక్షన్లపై ప్రభావం చూపలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 16.60 కోట్ల షేర్, 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది నాగ చైతన్య కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్. గత సినిమాల్లో ఏ ఒక్కటి ఇంత మొత్తం టోటల్ రన్ లో కూడా కలెక్ట్ చేయలేదు. మలయాళీ బ్లాక్ బస్టర్ ప్రేమంకి రీమేక్ కావడంతో దీనిపై ముందు నుంచే తారస్థాయిలో అంచనాలు నెలకొనడం, రిలీజ్ అయ్యాక అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం, దసరాకు వచ్చిన మిగతా సినిమాలకు యావరేజ్ టాక్ రావడం, దసరా సెలవులు కూడా కలిసి రావడంతో ఈ చిత్రం తొలి వారంలోనే 16.60 కోట్లు కలెక్ట్ చేయగలిగిందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ చాలా ఏరియాల్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడడం విశేషం. వచ్చే వారం ఇజం రిలీజ్ అయ్యే వరకు ప్రేమం హవానే కొనసాగుతుంది కాబట్టి ఆలోపు ఈ చిత్రం మరిన్ని వసూళ్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. టోటల్ రన్ లో ప్రేమం 30 కోట్లు షేర్ ని క్లబ్ లో చేరుతుందని భావిస్తున్నారు. ఏరియాల వారీగా ప్రేమం ఫస్ట్ వీక్ కలెక్షన్స్: నైజాం 4.40, సీడెడ్ 1.95, వైజాగ్ 1.56, గుంటూరు 1.18, ఈస్ట్ గోదావరి 0.95, వెస్ట్ గోదావరి 0.74, కృష్ణా 1.05, నెల్లూరు 0.57, ఏపీ ప్లస్ తెలంగాణ 12.35 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 2.15, ఓవర్సీస్ 2.10, టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 16.60 కోట్లు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా